అతను మటన్ షాప్లో పనిచేసే డైలీ లేబర్. ఏవో కారణాల చేత కాస్తంత అప్పులు పాలయ్యాడు. భార్య బిడ్డల్ని వదిలిపెట్టి ఇంటి నుంచి పారిపోయాడు. పోలీసులు వెతికి వెతికి విసిగిపోయారు. అయితే ఓ ఫైన్ ఈవినింగ్ ఆమెకు అతను కంటపడ్డాడు. అతను ఎక్కడ ఆమెకు కనిపించాడు? చివరికి ఆ జంట కలిసారా లేదా తెలుసుకుందాం పదండి. సివిల్ సర్వీసెస్ స్టూడెంట్స్ కి ఫస్ట్ అండ్ బెస్ట్ చాయిస్ కేఎస్సి ఇన్స్టిట్యూట్ ఫర్ ఐఏఎస్. ఇదిగో ఇక్కడ నిల్చునున్న ఈ యువకుడి పేరు లక్ష్మణ్ రావు. కర్ణాటకలోని రామ్నగర్కు చెందిన ఇతను సరిగ్గా 8 ఏళ్ల క్రితం ఇతనికి ఓ యువతితో వివాహమైంది. 2 మగబిడ్డలు కూడా పుట్టారు. ఇదే సమయంలో మనోడు పలు కారణాలతో అప్పులు పాలయ్యాడు. చికెన్ షాప్లో పనిచేసి ఇల్లు గడుపుకునే తాను సంసారం గడుపుకుంటూ ఆ అప్పులు తీర్చడం అయ్యే పని కానే కాదు అని డిసైడ్ అయిపోయాడు. అప్పిచ్చిన వారి ఒత్తిడి తట్టుకోలేక ఇంటి నుంచి పారిపోయాడు. తన భర్తను వెతికి పెట్టాలంటూ ఆ భార్య పోలీసులకు ఫిర్యాదిచ్చింది. వారి ప్రయత్నం కూడా విఫలమైపోయింది. కేసు పక్కన పడిపోయింది. భర్త లేకపోవడంతో ఆ ఇల్లాలు తన రెక్కల కష్టంతో 2 బిడ్డల్ని కూడా తానే సాక్కుంటోంది. పని నుంచి తిరిగి వచ్చిన ఆ ఇల్లాలు బిగ్ బాస్ ప్రోగ్రాం చూసేందుకు టీవీ ఆన్ చేసింది. ఆ రియాలిటీ షోలో ఆ రోజు స్పెషల్ గెస్ట్ గా పాల్గొనేందుకు నీతూ వనజాక్షి అనే హిజ్రాకు నిర్వాహకులు అవకాశం ఇచ్చారు. షోలో ఆమె మాటల్ని వింటూ ఎంజాయ్ చేస్తున్న ఇల్లాలకి ఆ హిజ్రాలో తన భర్త యొక్క రూపురేఖలు ఉన్నట్టుగా గమనించింది. అందులో ప్రోగ్రాం పూర్తయిపోయింది. ఆ వెంటనే పనికి వెళ్ళడాన్ని ఆ రోజుకి పక్కన పెట్టిన ఆ ఇల్లాలు యూట్యూబ్లో ఆ షోని నెంబర్ ఆఫ్ టైమ్స్ నెమ్మదిగా పరిశీలించిన ఆమెకు ఆ హిజ్రా తన భర్తేనన్న సందేహం వచ్చింది. ఆ విషయాన్ని వెంటనే పోలీసులకు చెప్పడం, వారు స్పందించి ఆ హిజ్రా అడ్రస్ కనుక్కుని స్టేషన్కు తీసుకురావడం జరిగిపోయింది. అయితే పోలీసులు అనుకున్నట్టుగా లక్ష్మణ్ రావు అనే వ్యక్తిని కాదని, తన పేరు విజయలక్ష్మి అంటూ ఆ ట్రాన్స్జెండర్ పోలీసులతో వాదనకు దిగింది. అయితే అతడి ఒంటి మీదున్న పుట్టుమచ్చలు, పెళ్లి సమయంలో తాను తొడిగిన ఉంగరం లాంటివి సాక్ష్యాలుగా చూపించడంతో అసలు నిజం ఒప్పుకోవాల్సి వచ్చింది. తాను లక్ష్మణ్ రావునేనని, అయితే అప్పుల నుంచి శాశ్వతంగా తప్పించుకునేందుకు తాను లింగ మార్పిడి చేయించుకుని హిజ్రాగా మారిపోయానని, ఇప్పుడు తన జీవితం ఎంతో ఆనందంగా గడుస్తోందని చెప్పడంతో ఆ ఇల్లాలు ఒక్కసారిగా మూర్చిపోయింది. ఈ కేసు విషయంలో ఏం చేయలేని పోలీసులు లక్ష్మణ్ రావు అలియాస్ విజయలక్ష్మిని వదిలేశారు. భర్త ట్రాన్స్జెండర్ గా మారిపోయిన విషయాన్ని తట్టుకోలేక స్పృహ కోల్పోయిన ఆ ఇల్లాలని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇంటి నుంచి వెళ్లిపోయి 6 ఏళ్లు గడిచినా భర్త ఎప్పటికైనా తిరిగి వస్తాడని ఆశించిన ఆ ఇల్లాలకి బిగ్ బాస్ షో ద్వారా అతని ఆచూకీ దొరకడం గురించి, ఆ తర్వాత జరిగిన పరిణామాల గురించి సోషల్ మీడియాలో చూసిన నెటిజన్లు అప్పుల నుంచి తప్పించుకునేందుకు ఆ భర్త చేసిన అర్థం లేని పని మీద నిప్పులు చెరిగారు. 7 గడిచినా భర్త మీద ఆ ఇల్లాలకున్న ప్రేమ పట్ల ప్రశంసలు కురిపించారు.